వర్షాకాలం ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి కింద ఉండాల్సిన అత్యంత కీలకమైన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. జూన్ 1కే సిద్ధంగా ఉండాల్సిన బృందాల కోసం టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు అంటున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత పడ్డ తొలి భారీ వర్షానికే నగరం అతలాకుతలం కావడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 8 నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు ఆలస్యమైంది. జూలై 1 నాటికి నగర వ్యాప్తంగా 300 టీమ్స్ అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నా అప్పటిలోగా వానలు పడితే నగరంలో తలెత్తే వరద నీటి సమస్యలను, ఇతర సంబంధిత ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బృందాల బాధ్యతలను అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతేడాది నుంచి హైడ్రాకు అప్పగించారు. చెట్లు కూలిపోవడం, నీరు నిల్వడం, ట్రాఫిక్ అంతరాయాల వంటి సమస్యలు రాగానే వాటిని పరిష్కరించడానికి గాను వెంటనే స్పందించడం ఈ టీమ్స్ ప్రధాన బాధ్యత. అయితే 2 రోజుల క్రితం కురిసిన తొలి భారీ వర్షానికే నగరం స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రోడ్లపై వరద నీరు నిల్వ పెరగడంతో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. వర్షాకాల సన్నద్ధతపై హైడ్రా వరుస సమీక్షలు నిర్వహించినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నగరంలో వరద సమస్యకు కారణమైన నాలాల అభివృద్ధి, పూడికతీత పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఆలస్యం, అసంపూర్తిగా ఉన్న నాలాల పనులు, తొలి వర్షానికే నగరం స్తంభించిపోవడం అధికార యంత్రాంగ సన్నద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అత్యవసర చర్యలు వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.